లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ తరహాలో అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్ ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆటోమేటిక్ డోర్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. వందే భారత్ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఈ రైలు ఇంజన్ స్టార్ట్ అవ్వదు. దీంతో తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి అడ్డుకట్టపడనుంది. ఈ నాన్ ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళన రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం 3 రకాల సాంకేతిక మార్పులు చేసింది. హై కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేసింది. దీంతో సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి. కిటికీల వెడల్పును 900 మిల్లీమీటర్ల నుంచి 1900 మిల్లీమీటర్లకు పెంచారు. దీనివల్ల మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాలు అమరిక ఉంటుంది. దీంతో తలుపులు మూసి ఉన్న గాలి ప్రసరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. భద్రతే కాకుండా ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైళ్లు జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్లోకి లోపల నుంచి వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్ రూమ్ పెంచి సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలు ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.